శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వచ్చినటువంటి శుక మహర్షికి పరీక్షిత్ మహారాజు ప్రణమ్య మూర్ధ్నామహితకృతాంజలి నత్వా గిరాసు నృతయాన్వపృచ్ఛతు. శుక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ లేచి నిలబడి మళ్ళీ చేతులు జోడించి మళ్ళీ నమస్కారం చేసి తర్వాత శృతిమధురమైన మాటలతో ఇలా అడుగుతున్నాడు శుక మహర్షిని. ఇక్కడ పరీక్షిత్ యొక్క అదృష్టానికి, ఆ అదృష్టం తనకు కలిగిందనే భావనతో ఆయనలో కలిగిన వినయానికి అవధులు లేవు. అటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందాడు. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇదే పరీక్షిత్ మహారాజు అక్కడ శమీక మహర్షి తన ధ్యానంలో నిమగ్నుడై ఉండగా ఓ చిన్న కోపంతో తాను రాజుననే భావం కావచ్చు, మరొకటి కావచ్చు, చిన్న అపచారం చేశాడు. ఇది బ్రహ్మ భావన పట్ల అపచారం. ఇదే మనకి శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠంలో ఉండగా, ఆయన లోపల అంతర్మందిరంలో ఉండగా ద్వారపాలకులైనటువంటి జయ విజయులు అక్కడికి వచ్చినటువంటి సనక సనందనాది మహర్షుల్ని అడ్డగించారు. దేనికి అడ్డగించారు? వీళ్ళు పరమాత్మ దర్శనానికి వచ్చారు, మహావిష్ణువు యొక్క దర్శనానికి వచ్చారు, వీళ్ళు అడ్డగించారు. అది నేరం, అది తప్పది. ఈ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఇదే విషయం నిరూపితం అవుతోంది. ఇక్కడ మరి వాళ్ళు 3 జన్మలు బాధలను అనుభవించి మళ్ళీ ఆ స్వామి చేతనే సంహరింపబడి మళ్ళీ వాళ్ళ యొక్క పూర్వ స్థలాలకి వాళ్ళు వచ్చారు కదా. అలాగే ఇప్పుడు ఈ పరీక్షిత్ కూడా ఈ విధమైనటువంటి అపచారం చేసి దానివల్ల వచ్చేటటువంటి శిక్షను అనుభవించి తన పూర్వ రూపాన్ని పొందాలి, పూర్వస్థానాన్ని పొందాలి. ఇందులో మానవ జాతి గ్రహించవలసినటువంటి అద్భుతమైన సందేశం ఉన్నది. ఏమి అంటే స్పష్టంగా మనకి కనపడుతూనే ఉంది. పరీక్షిత్తుకి 7 రోజుల్లో శాపం వస్తుంది అనే విషయం స్పష్టంగా తెలుసు. కానీ మనలాంటి సామాన్యులకి ఎప్పుడు వస్తుందో తెలియదని అనుకున్నాం మనం. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ రావటం మాత్రం ఖాయం. అది వచ్చే లోపలే పరీక్షిత్ యొక్క మార్గంలో వెళ్ళి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని మోక్షాన్ని పొందాలి. ఇది మానవులంతా గ్రహించవలసినటువంటి సందేశము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పరీక్షిత్ అంటున్నాడు శుక మహర్షితో, అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవ కృపయా అతిథి రూపేణ భవద్భిస్తీర్థకా కృతా. అహో ఓ బ్రహ్మర్షి, నువ్వు నా దగ్గరికి నువ్వు రావటం అదృష్టం. నువ్వు రావటం అదృష్టం. అందువల్ల నేను నీ యొక్క ఉపదేశాన్ని వినేటటువంటి ఆ మహద్భాగ్యాన్ని పొందబోతున్నాను. నేను కృతార్థుండయ్యాను, పాపాత్ముడే. అయినా నువ్వు నా అయోగ్యతని, నేను చేసిన పాపాన్ని లెక్కించకుండా నన్ను అనుగ్రహించటానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇది నా అదృష్టం. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధ్యంతి వై గృహా కిం పునర్దర్శన స్పర్శ పాదశౌచ ఆసనాదిభి. నువ్వు ఎటువంటి మహానుభావుడివి అంటే అసలు నీలాంటి నీలాంటి మహర్షుల యొక్క దర్శనమే దొరకదు. దొరికితేనే చేసిన పాపాలన్నీ పోయి మనస్సు ఎంతో నిర్మలమవుతుంది. దానివల్ల ఆ మోక్ష ప్రాప్తి అనేది సుగమం అవుతుంది. అటువంటి మహా తీర్థ సంకల్పులు మీరు, తీర్థ జనం లాంటి వారు మీరు. కాబట్టి తీర్థ స్వరూపులు మీరు. అటువంటి మీరు మరి అతఃపృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహయత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. ఈ భాగవతానికి అంతటికి కీలకమైన ప్రశ్న.
సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న అడుగుతున్నాడు పరీక్షిత్తు. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. నువ్వు యోగులకి పరమ గురుడివి. నువ్వు అటువంటి నిన్ను నేను అడుగుతున్నాను స్వామి. ఈ లోకంలో పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య. మరణోన్ముఖుడైనటువంటి పురుషుడికి ఏది కార్యము? సర్వదా ఏ రకంగా చూసినా చేయవలసినటువంటి కర్మ ఏది? ఇక్కడున్న మహర్షులను కూడా అడిగాను. ఇప్పుడు ఇదే ప్రశ్న నిన్ను నేను అడుగుతున్నాను. జ్ఞానాన్ని బోధించమని అడగటం మన కర్తవ్యం. అడగకుండా మహాత్ములు చెప్పరు. అందుకనే పరీక్షిత్తుతో వ్యాస మహర్షి శుక మహర్షిని అడిగింపచేశాడు. అడిగినప్పుడు అడిగిన వాడి మీద అపారమైన దయతో ఆ మహానుభావుడు ఏం చెప్తాడు అంటే చెప్పవలసిందంతా చెప్తాడు. ఇప్పుడు పరీక్షిత్తుకి 7 రోజుల్లోనే కదా ఈ శాపం, కాబట్టి ఆయనకు తొందర ఉంది కాబట్టి చేశాడు. మనకి ఇప్పుడెప్పుడే పర్వాలేదు, దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇది చాలా తెలివి తక్కువ. ఇది బుద్ధిహీనుడు చేసేటటువంటి విధానం. ఇది పనికిరాదు. ఇది ఈ ఉపాఖ్యానం వల్ల ఈ సంఘటన వల్ల మనం నేర్చుకోవలసింది. అందుకనే మనం భాగవతాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రతి అంశం నుంచి మనకి కావలసిన విధానాన్ని సంగ్రహించుకుంటూ, ఏ విధంగానైతే తేనెటీగ ప్రతి పువ్వు నుండి ఒక చుక్క అణువు ఆ తేనెను తీసుకొచ్చి ఒక చోట చేర్చుకుంటుందో, మనం ఆ విధంగా ఆ సందేశాన్ని చేర్చుకొని దాని ద్వారా తరించాలి. ఇది ఉన్నతోన్నతమైన ప్రయత్నం. అయితే ఇక్కడ ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఏమి అంటే, భాగవతం విష్ణు పారమ్యాన్ని తెలియజెప్పే గ్రంథరాజం కదా. మరి ఆ విష్ణు భక్తిని మనం ప్రదర్శించాలి, విష్ణు భక్తిని కలిగి ఉండాలి కదా అని పైగా భాగవతం భగవంతుణ్ణి సేవించమంటోంది. ఈ భగవంతుడు అంటే ఎవరు అంటే, దానికి కొంతమంది విష్ణువే భగవంతుడు అన్నారు, మరి కొంతమంది శివుడే భగవంతుడు అన్నారు. ఈ 2 వాదాలని మనం సమానంగానే స్వీకరించి దేంతోటి వైరుధ్యాన్ని మనం ప్రదర్శించకుండా, కానీ భాగవతం ఈ రెండు వాదాల్ని వైష్ణవ పారంగతమైనటువంటి గ్రంథం భాగవతం అని పైకి చెప్తున్నా కూడా, భాగవతం అంతరాంతరాల్లో ఈ రెండింటికి అతీతమైన నిర్గుణ స్వరూప పరమాత్మనే నిరూపించింది. అభిప్రాయ భేదాలు ఎన్నైనా ఉండొచ్చు, మతాలు ఎన్నైనా ఉండొచ్చు, అది వేరే సంగతి. ఇదే విషయం మనకి ఉపనిషత్తుల్లో, దశోపనిషత్తుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అభిప్రాయ భేదాలు, పరస్పర వైరుధ్యం కలిగినటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ ఉపనిషత్తులను ఆధారం చేసుకునే వారి యొక్క సిద్ధాంతాల్ని నిరూపించారు. కానీ ఉపనిషత్తుల పరమ ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా అద్వైత సిద్ధి. అదే దృష్టిలో పెట్టుకుని మనం విష్ణువునే నిర్గుణ స్వరూపంగా భావించుకుని స్వీకరిస్తాం. ఈ విధంగా మనం మన మార్గాన్ని సుగమం చేసుకుని తరించటం, ఇది మన యొక్క కర్తవ్యంగా ఉండటంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి కానీ మరి సందేహం కానీ ఇలాంటివి ఉండవలసిన అవసరం లేదు. అది ఒకటి. అది ఇప్పుడు మనకి అదే అంత పెద్ద ప్రధానమైన ప్రశ్న కూడా కాదు. ఎందుకని, మనం పరీక్షితులాగా ఇప్పటికిప్పుడు మోక్షాన్ని పొందే స్థితిలో మనం లేవు. 7 రోజులు కాదు, 2 రోజుల్లో మరణం ఉందని తెలిసినా, 3 రోజుల్లో ఉందని తెలిసినా, 7 ఏళ్లలో మరణం ఉంది అని, 7 నెలల్లో మరణం ఉంది అనుకోండి, మనం మోక్షం సాధించగలమా? ఇంత అజ్ఞానాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ అది జరిగే పని కాదు. కానీ మనం ఏంటి అంటే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాం. ఆ పైన భగవదిచ్ఛ అనే దృష్టితో మనం ఈ కార్యక్రమాన్ని సాధిస్తున్నాం. అప్పుడు ఇంకా అడుగుతున్నాడు పరీక్షిత్తు. అసలైన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు మనం అడగాలి, మనం కూడా అడగాలి. ఈ ప్రశ్నలు పరీక్షిత్తు శుక మహర్షిని అడుగుతున్నాడు అంటే, ఆ శుక మహర్షి జవాబు చెప్తున్నాడు అంటే, అది మనం అడిగి మనకి జవాబు చెప్తున్నట్టే మనం భావించుకోవాలి. ఏమంటున్నాడు? యశ్రోతవ్యం, చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న. యశ్రోతవ్యం
అధో జాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. ఏమిటంటున్నాడు? యత్ శ్రోతవ్యం, నేను ఈ 7 రోజుల్లో ఏం వినాలి? శ్రవణం, నేనేం వినాలి? అదో జాప్యం, నేను ఏం జపించాలి? ఏమైనా జపం చేయాలా? ఏం జపం చేయాలి? యత్ కర్తవ్యం, నేను ఏం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి? ఏమి యత్ స్మర్తవ్య నృభి ప్రభో యత్ స్మర్తవ్యం, నేను ఏం స్మరించాలి? యత్ భజనీయం, నేను ఏది భజించాలి, ఏది సేవించాలి, ఎవరిని సేవించాలి, ఎలా సేవించాలి? బ్రూహి, నాకు చెప్పు. లేదా యద్వా విపర్యయం, నేను వేటిని పరిహరించాలి, వేటిని స్వీకరించాలి? ఈ నా ప్రశ్నలకి జవాబు చెప్పి నన్ను తరింపచేయి అని 2 చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు పరీక్షిత్తు శుక మహర్షికి. ఏవమాభాషిత పృష్ఠ సరాజ్ఞా శ్లక్షణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణి. ఈ విధంగా ప్రార్థింపబడినటువంటి శుక మహర్షి ఇప్పుడు అక్కడ నెమ్మదిగా కూర్చుని తను చెప్పవలసిన అంశాన్ని ఈ విధంగా నెమ్మదిగా ప్రారంభం చేశాడు. స్వస్తి. ఏం చెప్తాడో తర్వాత మనం చూద్దాం.